నమస్కారం మేడం. నమస్తే మేడం, హెర్నియా అంటే ఏంటి, వాటి రకాలు ఎలా ఉంటాయి, అసలు అది రావడానికి కారణం ఏంటి? హెర్నియా అంటే మనకి కండరాల మధ్య నుంచి గ్యాప్ ఎక్కడైనా మన పొట్టలో ఫస్ట్ పొట్ట ముందు భాగంలోని ఇదంతా కండరమే, ప్లస్ మనకి ఊపిరితిత్తులకి పొట్ట మధ్యన డయాఫ్రమ్ అనే ఒక కండరం పొర ఉంటుంది, ప్లస్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఈ అన్నిటి కండరాలలోని ఎప్పుడైనా గ్యాప్స్, కొన్ని న్యాచురల్ గ్యాప్స్, కొన్ని అన్యాచురల్. అంటే అన్యాచురల్ అంటే పోస్ట్ సర్జరీ ఆర్ సమ్టైమ్స్ ఆ ఏరియాలో మసిల్ వీక్ అయ్యి, అంటే కండరం వీక్ అయ్యి చిట్లిపోయి గ్యాప్ రావడం. ఈ న్యాచురల్ గ్యాప్స్ నుంచి కానీ అన్యాచురల్ గ్యాప్స్ నుంచి కానీ పొట్టలోని అవయవాలు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్న చోటుకి హెర్నియా అంటారు. సో యూజువలీ మనకి న్యాచురల్ గ్యాప్స్ అంటే బొడ్డు, గజ్జలు, తర్వాత ఊపిరితిత్తులు, ఇంకా పొట్ట మధ్యన ఉండే డయాఫ్రమ్లోని హయాటస్. సో ఈ న్యాచురల్ గ్యాప్స్ నుంచి మనకి పొట్టలోని యూజువలీ ఇంటెస్టైన్స్ దాని నుంచి బయట రావడానికి ప్రయత్నించినప్పుడు వాటికి వెంట్రల్ హెర్నియాస్ అంటాం, లేకపోతే హయాటల్ హెర్నియాస్ అంటాం. ప్లస్ మనకి ఏదైనా సర్జికల్ ప్రొసీజర్ అయింది. యూజువలీ అర్లియర్ డేస్లో మనకి మేజర్ సర్జరీస్ అయ్యేవి ఓపెన్ సర్జరీస్. సో యూజువలీ ఆ బిగ్ కట్లోని ఒక 15 to 20% పీపుల్లోని ఆ గ్యాప్స్ డెవలప్ అయ్యి ఇన్సిషనల్ హెర్నియాస్ ఫార్మ్ అయ్యేవి. కొన్ని మందికి విత్ ఓల్డ్ ఏజ్ ఆర్ విత్ ప్రెగ్నెన్సీ పొట్టలో ఏదైనా కండరం భాగంలోని జస్ట్ ఆ కండరం పలచపడి చిట్లిపోతుంది. అంటే క్రోనిక్ కఫ్ కానీ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళలోని అది చిట్లిపోయి అక్కడ నుంచి మీకు హెర్నియా, అంటే ఈ ఇంటెస్టైన్స్ బయట రావడానికి ప్రయత్నిస్తుంటాయి. సో అటుకి వెంట్రల్ హెర్నియాస్ అంటాం. హెర్నియా అంటే పెయిన్ ఎలా వస్తుంది మేడం? హెర్నియా పెయిన్ అంటే ఈ కండరాల గ్యాప్ నుంచి మీకు ఇంటెస్టైన్స్ వెళ్ళి చిక్కు పడిపోతాయి. సో అప్పుడు ఇంటెస్టైన్స్ నొక్కి పడిపోతాయి. సో అప్పుడు ఇంటెస్టైన్స్ మీద ప్రెషర్ వల్ల పెయిన్ వస్తుంది. సో హెర్నియా వ్యక్తికి పెయిన్ వస్తుందంటే ఆ ఇంటెస్టైన్ అబ్స్ట్రక్షన్ కానీ స్ట్రాంగులేషన్ కానీ, అంటే ఇట్ ఈస్ ఎమర్జెన్సీ సర్జరీ. మీరు నెగ్లెక్ట్ చేస్తే ఎంత భాగం ఇంటెస్టైన్ హెర్నియా ఆరిఫస్లో దూరిందో అది మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. సో ఎప్పుడైనా హెర్నియా ఉండే వ్యక్తి నాకు హెర్నియా చోట పెయిన్ వస్తుందంటే ఇంకా ఎమర్జెన్సీ ఇమ్మీడియట్గా సర్జరీ చేయడం నెసరీ. సర్జరీ కాకుండా ఇంకా వేరే ఆప్షన్? హెర్నియా ఈజ్ ఏ సర్జికల్ ప్రాబ్లం. హెర్నియాకి మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. ఎందుకంటే ఆ గ్యాప్లోకి వెళ్ళే ఇంటెస్టైన్స్ మళ్ళీ వాటికి బ్యాక్కి తీసి ఆ గ్యాప్ క్లోజ్ చేసి, బికాజ్ మసిల్ థిన్ అయ్యింది కదా, సో దానికి మళ్ళీ స్ట్రెంగ్తన్ చేయడానికి మెష్ వేయాలి. అది మ్యాండేటరీ. అది చేయిందే ఈ హెర్నియా ట్రీట్మెంట్కి మీకు ట్రీట్మెంట్ ఉండదు. ఇంకోటి మేడం, యూజువల్గా హెర్నియా ఏజ్ వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ఉందంటారు? ఏ ఏజ్ అయినా రావచ్చు. పుట్టిన పిల్లలకు కూడా రావచ్చు. వాళ్ళకి ఇప్పుడు కంజెంటల్ హెర్నియాస్ అంటాం. అంటే పుట్టినప్పుడే చాలామంది పల్చటి కండరాలతోని పుడతారు. వాళ్ళకి బొడ్డులో కానీ గజ్జల్లో కానీ పుట్టుకతోనే హెర్నియాస్ వస్తాయి. అలాగా ఏజ్ పెరుగుతుంటే నెక్స్ట్ మనకి మగవాళ్ళలోని గజ్జల్లోని హెర్నియా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. లేడీస్లోని డెలివరీ తర్వాత వాళ్ళకి బొడ్డులో కానీ కింద పొట్టలోని కానీ లేకపోతే సిజేరియన్ అయ్యే స్కార్స్ నుంచి కానీ హెర్నియా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏజ్ పెరుగుతుంటే మీకు మేల్స్లోని మళ్ళీ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో కూడా మళ్ళీ గజ్జల్లో హెర్నియా రావడానికి అవకాశం పెరుగుతుంది. ప్లస్ మీకు కిడ్నీ పైన వీక్ ఏరియాలోని కొంతమందికి లంబార్ హెర్నియాస్ వస్తాయి. కిడ్నీ పైన ఆపరేషన్ అయినా అలాంటి చోట కొంతమందికి లంబార్ హెర్నియాస్ వస్తాయి. మేడం, ఇంకొకటి ఏంటంటే హెర్నియా అనేది కూడా వంశపారంపర్యంగా వస్తుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? వంశపారంపర్యంగా రావచ్చు. అంటే కొన్ని ఫ్యామిలీస్లోని వాళ్ళు మామూలుగా చూడడానికి స్ట్రాంగ్ కనిపించినా వాళ్ళ మసిల్ క్వాలిటీ మంచిగా ఉండదు. వాళ్ళకి మసిల్ బల్క్ ఉన్నా కూడా ఆ మసిల్ తాలూకా క్వాలిటీ మంచిగా లేనప్పుడు మసిల్కి స్ట్రెంగ్త్ ఉండదు. సో అలాంటప్పుడు ఫ్యామిలీస్లోని వాళ్ళకి హెర్నియా అనే జబ్బు చాలా మందికి, ఒక ఫ్యామిలీలో చాలా మందికి మీకు కనిపిస్తుంది. మేడం, హెర్నియా కంపల్సరీ సర్జరీ చేయాలన్నారు కదా. హెర్నియా వచ్చిన వాళ్ళు కొంతమంది నార్మల్ పెయిన్ అనుకొని చెప్పేసి వదిలిపెడితే, చికిత్స చేయకుండా వదిలిపెడితే దానికి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? మెయిన్లీ స్ట్రాంగులేషన్. హెర్నియా జబ్బుకి మనం నెగ్లెక్ట్ చేస్తే అది ఎప్పుడైనా సర్జరీతోనే నయం అవుతుంది. సో చాలామంది నెగ్లెక్ట్ చేసి మొత్తం స్ట్రాంగులేషన్ అయ్యి కానీ అబ్స్ట్రక్షన్కి వెళ్ళే టైంలో వాళ్ళు వచ్చి సర్జరీ చేయించుకుంటారు. కానీ అలా టైంలో మనం చేసిన సర్జరీ రిజల్ట్ బాగుండిపోవచ్చు. ఒకటి బికాజ్
ఎక్కడ సర్జరీ అవుతుందో. మీరు ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ ప్లేస్ విచ్ హ్యాస్ లిమిటెడ్ రిసోర్సెస్, అలాంటి చోట మీకు సర్జరీ అయిందనుకో, సర్జన్ ఎంత మంచి ఉద్దేశంతో చేసినా కూడా వాళ్ళకు ఉండే లిమిటెడ్ రిసోర్సెస్ కానీ లిమిటెడ్ స్కిల్తో కానీ సర్జరీ చేస్తే మీకు రిజల్ట్ బాగుండుకోవచ్చు. నెక్స్ట్, మీకు పేగ్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది, ఇంటెస్టైన్ డ్యామేజ్ అయిపోయింది. అలాంటప్పుడు మనం ఎంత మంచి సర్జరీ చేసినా మళ్ళీ దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చి మళ్ళీ మీకు హర్నియా రికరెన్స్ ఛాన్స్ పెరుగుతుంది. ప్లస్ ఇన్ఫెక్షన్ ఉండే హర్నియాస్లో ఆ టైంలో మనం మెష్ వేయలేం. సో మళ్ళీ వాళ్ళకి ఇంకొక సిట్టింగ్లో మళ్ళీ వాళ్ళకి మెష్ వేయాలి. సో మీరు ఎంత నెగ్లెక్ట్ చేస్తే అంత బ్యాడ్ రిజల్ట్ అండ్ ప్రొలాంగ్ ట్రీట్మెంట్ తోతిస్తుంది. కానీ వెయిటింగ్ వల్ల ఏ హర్నియా ఉండే వ్యక్తికి మంచి అవ్వదు. మేడం, ఇంకొకటి, హర్నియా అనేది ఒత్తిడి వల్ల వస్తుందా, లేకుంటే హర్నియా పగిలిపోతే మన పగిలిపోయే అవకాశాలు ఏమైనా ఉంటాయా? పగిలిపోతుందంటే ఇంటెస్టైన్, ఓకే, లోపట్లో ఇంటెస్టైన్ డ్యామేజ్ అవ్వడానికి కొన్ని చాలా నెగ్లెక్ట్ చేసే హర్నియాస్లో పైన స్కిన్ కొన్ని మందికి మొత్తం నెక్రోజ్ అయిపోతుంది. అంటే స్కిన్ స్ట్రెచ్ అయ్యి అది పగిలిపోవడం ఓన్లీ స్కిన్ వరకే. బట్ పగిలిపోతుంది అనే మాట అయితే ఇంటెస్టైన్స్ డ్యామేజ్ అయినప్పుడే పగిలిపోతుంది అని పేషెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే హెర్నియా వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. తర్వాత పాజిటివ్ ఫ్యాక్టర్స్ అంటే తీవ్రమైన దగ్గు ఉంది, లేకపోతే మలబద్ధకం ఉంది, ఇలాంటివన్నీ మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ప్లస్ ఊబకాయం ఉంది. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళకి హర్నియా చేసి వాళ్ళకి ఒబేసిటీ తగ్గించుకోకపోతే వాళ్ళకి హర్నియా ఖచ్చితంగా రికవర్ అయిపోతుంది. సో ఈ 3 ప్రాబ్లమ్స్ కరెక్ట్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ కావాల్సిన లేడీస్కి కొన్నిసార్లు హర్నియా వచ్చినప్పుడు వాళ్ళకి చిన్న హర్నియా ఉంటే వాళ్ళు క్విక్గా ఫ్యామిలీ కంప్లీట్ చేసుకొని ఒకసారి హర్నియా రిపేర్ అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవాలని చెప్తాం. సో ముఖ్యంగా ఈ 4 అంటే ఇంపార్టెంట్ ప్రికాషన్స్ వాళ్ళు పాటించాలి. ఈ 4 విషయాలు కంపల్సరీ పాటించాలి. థ్యాంక్ యూ.